కడప జిల్లా రాజకీయాల్లో ఆ పేరు ఒక ప్రభంజనం. ప్రత్యర్థులు ఎవరైనా సరే తన కోటలో పట్టు సడలనివ్వని దీశాలి బిజివేముల వీరారెడ్డి. పులివెందుల పాలిటిక్స్ను సైతం ఢీకొట్టి దశాబ్దాల పాటు బద్వేల్ బాద్షాగా వెలుగొందిన పెద్దాయన. ఆయన వారసత్వానికి ఇప్పుడు సొంత పార్టీలోనే సవాల్ ఎదురవుతోందా? గత 20 ఏళ్లుగా ఒకే కుటుంబం చేతిలో ఉన్నటువంటి పగ్గాలను లాగేసుకునేందుకు తెర వెనక వ్యూహాలు సిద్ధమవుతున్నాయి. అండగా నిలిచిన అచంచలమైన క్యాడర్ ఇప్పుడు 2 పక్షాలుగా చీలిపోవడానికి గల కారణం ఏంటి? నిన్నటి వరకు భుజం భుజం కలిపి నడిచిన అనుచరుడే నేడు అదే నాయకత్వంపై తిరుగుబావుట ఎగరేస్తున్నారా? అసలు వీరారెడ్డి వారసులకు ఎదురవుతున్నటువంటి ఆ గండం ఏంటి? రితేష్ రెడ్డి వర్సెస్ సూర్యనారాయణ రెడ్డి, ఈ ఆధిపత్య పోరు వెనుకున్నటువంటి లోగుట్టేంటి? వాచ్ ది స్టోరీ. రాయలసీమ రాజకీయంలో అస్తమించని సూర్యుడు బిజివేముల వీరారెడ్డి. బద్వేలు గడ్డపై ఆయన వేసిన అడుగు రాజకీయాల్లో ఒక చరిత్ర. సర్పంచ్ స్థాయి నుండి రాష్ట్ర మంత్రి వరకు ఆయన సాగించిన ప్రస్థానం సామాన్యమైనది కాదు. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి వంటి ఉద్దండులను సైతం ధీటుగా ఎదుర్కొన్నారు. కడప జిల్లాలో తెలుగుదేశం జెండా రెపరెపలాడించిన ధీశాలి వీరారెడ్డి. అయితే 25 ఏళ్ల క్రితం ఆయన నిష్క్రమణతో జిల్లాలో టీడీపీ ఒక బలమైన దిక్సూచిని కోల్పోయింది. వీరారెడ్డి ఉన్నంతకాలం బద్వేలు అంటే ఒక పొలిటికల్ పవర్ హౌస్. కానీ ఆయన తర్వాత ఆ శూన్యాన్ని పూడ్చే నాయకుడు జిల్లా స్థాయిలో కనిపించలేదన్నది సీనియర్ల మాట. పులివెందులకు ధీటుగా బద్వేలును రాజకీయ కేంద్రంగా నిలిపారు వీరారెడ్డి. ఆయన మరణం తర్వాత ఆయన వారసురాలిగా విజయమ్మ రంగంలోకి దిగారు. కానీ 2004లో రాజకీయ సమీకరణాలు మారాయి. అప్పటి వరకు జనరల్ స్థానంగా ఉన్న బద్వేలు నియోజకవర్గాల పునర్విభజనలో ఎస్సీ రిజర్వ్డ్గా మారిపోయింది. 2009 నుంచి రిజర్వ్డ్ సీటుగానే కొనసాగుతున్న బద్వేలు రాబోయే రోజుల్లో మళ్లీ ఓసీ జనరల్ స్థానంగా మారుతుందన్న ప్రచారం ఇప్పుడు కొత్త ఆశలకు ప్రాణం పోస్తోంది. ఇదే సమయంలో దశాబ్దాలుగా సుప్తచేతనావస్థలో ఉన్న వర్గ రాజకీయాలను మళ్లీ నిద్రలేపుతోంది. గత 4 ఎన్నికలుగా బద్వేలు గడ్డపై పసుపు జెండా రెపరెపలాడకపోయినా ప్రత్యర్థుల ప్రభంజనాన్ని తట్టుకుంది. క్యాడర్ను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తోంది వీరారెడ్డి కుటుంబం. విజయమ్మ మార్గనిర్దేశంలో యువనేత రితేష్ రెడ్డి పార్టీకి వెన్నెముకగా నిలుస్తున్నారు. అటు నెల్లూరు రాజకీయ దిగ్గజం మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అండదండలు ఉన్నాయి. అటు అధిష్టానంలోనూ ఇటు నియోజకవర్గంలోనూ రితేష్ రెడ్డికి తిరుగులేని పట్టు ఉందనేది వాస్తవం. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి గాలి వీచినా బద్వేలు కోటపై మాత్రం వైసీపీ జెండా ఎగిరింది. ఈ విషయం టీడీపీని ఆత్మరక్షణలో పడేసింది. జిల్లా మొత్తం ఒకదారైతే బద్వేలు మరోదారి అన్నట్లుగా ఫలితాలు సాగాయి. స్థానిక నాయకత్వ వైఫల్యంపై చర్చకు తెరలేపాయి. పార్టీ అధికారంలోకి వచ్చినా విజయ దుందుబి మోగించలేకపోయామన్న నిరాశ కార్యకర్తల్లో గూడు కట్టుకుంది. సరిగ్గా అదే అదనుగా బద్వేలు టీడీపీలో చాప కింద నీరుల అసమ్మతి సెగలు రాజుకుంటున్నాయి. అప్పటి వరకు నీడలా అనుసరించిన వారే ఇప్పుడు నిలువునా చీల్చేందుకు సిద్ధమయ్యారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరన్న మాటను నిజం చేస్తోంది. ఒకప్పుడు విజయమ్మ వెంటే నడిచిన అట్లూరు మండలం నేత ప్రముఖ కాంట్రాక్టర్ మంచూరి సూర్యనారాయణ రెడ్డి డీసీసీబీ చైర్మన్ పదవి దక్కగానే తన రూటు మార్చేశారు. పదవి ఇచ్చిన పవర్తో పాటు నాయకత్వాన్నే సవాల్ చేస్తున్నారు. బద్వేలు రాజకీయ క్షేత్రంలో రితేష్ రెడ్డికి వ్యతిరేకంగా కొత్త కుంపటి రాజేస్తున్నారు. ఇన్నాళ్లు ఏకఛత్రాధిపత్యంగా సాగిన వీరారెడ్డి వారసుల కోటలో ఇప్పుడు సూర్యనారాయణ రెడ్డి వేస్తున్న ఎత్తుగడలు ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తాయో చూడాలి. మంచూరి సూర్యనారాయణ రెడ్డి వ్యూహం ఇప్పుడు అట్లూరు పొలిమేరలు దాటి బద్వేలు, బీకోడూరు, కలసపాడు, పోరుమామిళ్ల వంటి కీలక మండలాలకు పాకింది. నిన్నటి వరకు మౌనంగా ఉన్న నాయకులు ఇప్పుడు గళం విప్పుతున్నారు. సూర్యనారాయణ రెడ్డి అండతో నియోజకవర్గంలో పాత నాయకత్వాన్ని ధిక్కరించే స్థాయికి ఎదుగుతున్నారు. దీనికి నిదర్శనమే మొన్నటి సంక్రాంతి వేదికగా జరిగిన క్రికెట్ వార్.
పిచ్పై ఆటగాళ్ల మధ్య జరగాల్సిన పోటీ రాజకీయ ఆధిపత్య పోరుగా మారిపోయింది. నువ్వు 3 లక్షల ప్రైజ్ మనీ ఇస్తే నేను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ స్కూటీ ఇస్తా అంటూ రితీష్ రెడ్డి, సూర్యనారాయణ రెడ్డి వర్గాలు పోటాపోటీగా ఖర్చు చేశారు. ఇది బద్వేలు రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. చివరకు తెలుగు జాతి ఆత్మగౌరవం ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలను కూడా ఏకతాటిపై నిర్వహించలేనంతగా విభేదాలు ముదిరిపోయాయి. 2 వర్గాలు వేర్వేరుగా వేడుకలు జరపడం ద్వారా బద్వేలు టీడీపీలో 2 అధికార కేంద్రాలు ఉన్నాయనే సంకేతాన్ని కార్యకర్తలకు బలంగా పంపారు. ఇక్కడ వినిపిస్తున్న ప్రధాన వాదన ఒక్కటే, 20 ఏళ్లుగా వీరారెడ్డి వారసులకు అవకాశం ఇచ్చినా ఫలితం దక్కలేదని, అందుకే కొత్త రక్తం, కొత్త నాయకత్వం కావాలని అసమ్మతి వర్గం గట్టిగా నినదిస్తోంది. అయితే రితీష్ రెడ్డి వర్గం మాత్రం ఇవేమీ పట్టించుకోవడం లేదు. అటు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆశీస్సులు, ఇటు అధిష్టానంతో ఉన్న సాన్నిహిత్యం తమను ఎవరూ కదిలించలేవనే ధీమాను ఇస్తోంది. మరి ముదిరిన ఈ వర్గపోరుకు టీడీపీ హైకమాండ్ ఫుల్ స్టాప్ పెడుతుందా, లేక స్థానిక సంస్థల ఎన్నికల నాటికి చిచ్చు పార్టీని మరింత దహించి వేస్తుందో వేచి చూడాలి.